ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. మరోసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అద్భుత అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఫిబ్రవరి నెలలోకి వచ్చాం. ఫిబ్రవరి దాటితే మార్చిలో పిల్లలకి ఎగ్జామ్స్. మార్చి ఏప్రిల్ అంటే మార్చిలో దాదాపుగా ఇంటర్ వాళ్ళకి 10th వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగనే ఏప్రిల్లో ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి పిల్లలు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యేటటువంటి టైం. చాలామందికి ఎగ్జామ్స్ను కూర్చున్న భయం వచ్చేంత ఉంటుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు ఏ విషయంలోనూ భయపడవద్దని అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివితే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు అనుకున్నాడు. కాబట్టి మా పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తారో అన్న భయంలో ఉన్న తల్లిదండ్రులు మీరు భయపడొద్దు. రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా రాస్తానో అని భయపడుతూ బాధపడుతున్నటువంటి పిల్లలు మీరు కూడా ధైర్యంగా ఉండండి అమ్మా. మన ప్రభు అయిన దేవుడు మనకున్నాడు. ఆయన మన చేతులకు యుద్ధమును, వేళ్లకు పోరాటము నేర్పించేవాడై ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన నేర్పిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి, నేర్పించండి అంటే నేర్పిస్తాడు ఆయన. మీకు ఇంకొక మాట గుర్తు చేయనా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం ఏమంటుందో తెలుసా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే అడుగువాడు సందేహింపక అడగాలట. అడిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసుగా? అడుగుడి మీకు ఇవ్వబడునని వాక్యం రాయబడింది. అడుగు ప్రతివానికి ఇవ్వబడునని వాక్యం రాయబడి ఉన్నది. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడునని వాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి అడుగు ప్రతివానికి ఇచ్చేటటువంటి దేవుడు మనకుండగా, ప్రభువా నేను మర్చిపోతున్నాను, నాకు జ్ఞాపక శక్తి ఇవ్వండి అని అడగండి. ప్రభువా ఈ సబ్జెక్ట్లో రాణించలేకపోతున్నాను, నాకు నేర్పించండి అని అడగండి. ఎగ్జామ్ హాల్ను కూర్చిన, ఎగ్జామ్స్ని కూర్చిన ఆ ఫియర్ ఉంది, ప్రభువా నాకు ఈ భయాన్ని ప్రారంభండి అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు మీలో ఉన్న భయాన్ని ప్రారంభండి ధైర్యంగా ఎగ్జామ్ రాయడానికి కృపనిస్తాడు. ఒక సేవకునిగా చెప్తున్నాను కదా, ఈ వాక్యాన్ని మీరు ఎల్లప్పుడూ మదిలో పెట్టుకోండి, మీ హృదయమైన పలకల మీద రాసుకోండి, మీ ఆలోచనలో ఉంచండి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అన్న మాటను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి అని యేసు ప్రభు వారు చెప్పిన మాటలను మీరు గుర్తుపెట్టుకొని ఆ మాటల మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విజయాన్ని సాధిస్తారు. విజయం మీ సొంతం. ఒక సేవకునిగా ప్రవచిస్తూ ఉన్నాను కదా, మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించబోతున్నారు. మంచి ర్యాంకు కొట్టబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాస్తారు. మీరు ఎగ్జామ్ హాల్లో విజయాన్ని సాధిస్తారు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇలాగున్న దేవుడు మీ జీవితంలో మేలు చేయనట్లు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఏకీభవిస్తారా? ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెనని చెప్పండి, వీలైతే ఆమెనని కామెంట్ చేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. బలవంతుడా, నీకు స్తోత్రాలు. దేవా, వచ్చే నెలలో ఎగ్జామ్స్ రాయబోతున్న 10th క్లాస్, ఇంటర్, ఇంకా హై స్టడీస్లో ప్రభువా, ఇలాగునే ప్రతి విధమైన దేవ తరగతుల్లో ప్రభువా నీ పిల్లలు రాయబోతున్న ఎగ్జామ్స్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. వారు రాసే ప్రతి ఎగ్జామ్స్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి. వారు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు క్షేమం ఇవ్వండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత దేవా ప్రతి విషయంలో వారికి జయం ఇవ్వండి. ఎగ్జామ్ పేపర్ చేతికి రాగానే తండ్రి, ఆ ఎగ్జామ్ పేపర్లో చూసే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాయడానికి మీరే కృప చూపించండి. తెలియని విషయాలు తెలియపరచండి. జ్ఞాపకంలో లేని వాటిని దేవా గుర్తు చేయండి ప్రభువా. జ్ఞాపకంలోనికి తీసుకురండి ప్రభువా. టోటల్గా కాన్ఫిడెన్స్గా మంచిగా ఎగ్జామ్ రాయడానికి ప్రభువా, దేవుడు నాకు తోడుండి రాయించాడు అన్న దేవ ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ ఫీలింగ్ వారిలో కలగడానికి నీ తోడు నీడ ఎగ్జామ్స్ రాసే ప్రతి పిల్లల మీద మీరు మెండుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, దీవిస్తూ ఉన్నానయ్యా. నీవే తోడుండమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో విజయం సాధిస్తారు. ఏమాత్రం సందేహించబాకండి, భయపడబాకండి. దేవుడు మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడని ఒక సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను. అలాగనే మీకేదైనా ఇంకా ప్రార్థన అవసరాలు ఉంటే ఆ ప్రార్థన అవసరాలన్నీ మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగనే ఈ వీడియో
ఈ వీడియో చూసి విని మీ మిత్రులు మీ స్నేహితులు కూడా ధైర్యము తెచ్చుకున్నట్లుగా అనేకులకు షేర్ చేయండి. ఇంకా మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు మరొకసారి చెప్తున్నారు, కామెంట్ రూపంలో తెలియపరచండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభువు మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.